హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని ఇట్ ఈజ్ పండుగ పాఠ్యాంశంలో చివరి అంశం క్రిస్మస్. ఈ క్రిస్మస్ గురించి చదువుకుందాం. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఇక్కడ ఐకార్డ్‌లో వీడియోస్ ఇస్తాను చూడండి. ఇది ఈ అంశం చదువుకోవాల్సిన అంశం కదా! కాబట్టి ముందు మీరు పూర్తిగా ఈ అంశాన్ని చదివి తర్వాత వీడియో చూడండి. క్రిస్మస్. మీకు తెలుసా క్రిస్మస్ అంటే ఏంటి? రైట్. క్రైస్తవులు జరుపుకునే ఒక పండుగ క్రిస్మస్ అనేది. కదా! ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగలలో క్రిస్మస్ పండుగ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఎక్కువగా జరుపుకుంటున్న పండుగల్లో క్రిస్మస్ పండుగ కూడా ఒకటి. ఈ పండుగ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ. ఇది క్రైస్తవ మతాన్ని పాటించే వారికి ఇది అతిపెద్ద పండుగ. డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ గాను 25న క్రిస్మస్ గాను జరుపుకుంటారు. 24వ తేదీ డిసెంబర్ రోజు క్రిస్మస్ ఈవ్ అని, 25వ తేదీ క్రిస్మస్ అని జరుపుకుంటారు ఈ పండుగని. సాంప్రదాయ కథనాల ప్రకారం జీసస్ ఒక పశువుల శాలలో పశువుల మధ్య పుట్టాడని, జన్మించగానే ఆయన తల్లి మేరీ మాత ఆయనను వస్త్రాలలో చుట్టి వారున్న ధర్మశాలలో ఖాళీ లేనందున పశువుల కొట్టంలోనే ఉంచవలసి వచ్చిందని బైబిల్ చెబుతోంది. మనం క్రిస్మస్ జరుపుకునేదే జీసస్ యొక్క పుట్టినరోజుగా కదా! జీసస్ పుట్టినరోజు సందర్భంగా మనం క్రిస్మస్ జరుపుకుంటాం. అలా బైబిల్‌లో ఉన్న కథనాల ప్రకారము జీసస్ ఒక పశువుల శాలలో, పశువులన్నీ పాక ఉంటుంది కదా! ఆ పాకలో పుట్టాడట. ఆ పశువుల మధ్యనే పుట్టాడట. జీసస్ తల్లి మేరీ మాత ఆయన జన్మించినప్పుడు బట్టలో చుట్టి వారున్న ధర్మశాలలో ఖాళీ లేకపోవడం వల్ల, సత్రం ఉంటుంది కదా! ఆ సత్రంలో ఖాళీ లేనందువల్ల పశువుల కొట్టంలోనే ఉండవలసి వచ్చింది. ఆ విధంగా బైబిల్‌లో ఉంది. ఆయన పుట్టినరోజు రాత్రి ఆ ఊరికి పక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపర్లు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. ఆ పక్క ఊర్లో కొందరు పశువుల కాపర్లు గొర్రెలను కాస్తూ ఉన్నారు. అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చాడు. బైబిల్‌లో ఉన్న కథనం ప్రకారం ఆ పశువుల కాపర్ల దగ్గరికి ఒక దేవదూత ఆకాశం నుంచి వచ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెల కాపరులు భయపడ్డారు. ఆ దేవదూత దిగి వచ్చినప్పుడు ఆకాశం నుండి ఆ దేవదూత చుట్టూ ఉన్న ప్రకాశవంతమైన వెలుగును చూసి గొర్రెల కాపరులు భయపడ్డారు. దేవదూత వాళ్ళతో, భయపడకండి, ఇదిగో మీకొక సంతోషకరమైన శుభవార్త. ఇవాళ బెత్లెహేంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు. ఆయన అందరికీ ప్రభువు. ఒక పసిగందు పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుల శాలలో ఉన్న దాణా తొట్టెలో పడుకొని ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు. ఆ దేవదూత ఏమని చెప్పింది భయపడుతూ ఉంటే గొర్రెల కాపరులతో, మీరు భయపడకండి, మీకొక సంతోషకరమైన శుభవార్త తీసుకొచ్చాను. ఇవాళ బెత్లెహేం, ఆయన పుట్టిన ఊరు బెత్లెహేంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు. యేసు ప్రభుని లోకరక్షకుడుగా పూజిస్తారు కదా! ఆయన అందరికీ ప్రభువు. ఒక పసికందు అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుల శాలలో ఉన్న దాణా తొట్టెలో పడుకొని ఉంటాడు. అక్కడ పశువులకి మేత పెట్టే ఒక తొట్టెలో బట్టలో చుట్టి వాళ్ళమ్మ యేసు ప్రభుని అక్కడ పెట్టిందనమాట. అదే మీకే ఆనవాలు. పశువుల పాకలో దాణా తొట్టెలో ఉంటాడు అని చెప్పి దేవదూత ఇలా చెబుతుండగా పొలమంతా దేవదూతలతో నిండిపోయింది. ఆ ఒక దేవదూత అలా చెప్తుంటే మిగతా దేవదూతలందరూ అక్కడికి వచ్చి పొలమంతా దేవదూతలతో నిండిపోయింది. వాళ్ళంతా
దేవునికి స్తుతి గీతాలు పాడి మాయమయ్యారు. వారందరూ దేవునికి స్తుతి గీతాలు, కీర్తనలు పాడి మాయమయ్యారు. గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్ళి దేవదూత చెప్పిన పశువుల పాకకు చేరుకున్నారు. ఈ గొర్రెల కాపరులు వెంటనే వెళ్ళి దేవదూత చెప్పిన ప్రకారం ఆ పశువుల పాకకు చేరుకున్నారు. అక్కడ తొట్టెలో పడుకొని ఉన్న శిశువును చూశారు. అక్కడున్న శిశువుని చూశారు తొట్టెలో. అలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు 2000 సంవత్సరాల కిందట. అందువల్ల ఆ మరునాడు అంటే డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగని జరుపుకుంటున్నారు. మనం క్రిస్మస్ పండుగను ఎందుకు జరుపుకుంటున్నాం? యేసుక్రీస్తు జన్మించాడు కాబట్టి కదా! 24వ తేదీ అర్ధరాత్రి డిసెంబర్ నెలలో జన్మించాడు కాబట్టి మనం 25వ తేదీని క్రిస్మస్‌గా జరుపుకుంటున్నాం. ఈ పండుగకు క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చిలను అలంకరిస్తారు. క్రిస్మస్ పండుగ రోజు క్రైస్తవ మతస్థులు వారి ఇళ్ళని, చర్చిలని చాలా బాగా అలంకరించుకుంటారు. వెదురు బద్దలతో, రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి కప్పు మీద ఎత్తులో పెడతారు. ఒక నక్షత్రాన్ని వెదురు బద్దలు అలాగే రంగు కాగితం ఉపయోగించి తయారు చేసి ఇంటి పైన ఎత్తులో పెడతారు. రాత్రి వేళ దీపాలంకరణతో ఇల్లు, చర్చిలు అందంగా ఉంటాయి. ఈ క్రిస్మస్ పండుగ జరుగుతున్న రోజుల్లో వాళ్ళు ఇంటి దగ్గర, చర్చిల దగ్గర రంగురంగు దీపాలతో రాత్రివేళ బాగా అందంగా అలంకరించుకొని ఉంటారు. ప్రతి ఇంట్లోనూ ఒక క్రిస్మస్ చెట్టుని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉంది కదా క్రిస్మస్ చెట్టు. ఈ విధమైన ఒక చెట్టును ప్రతి ఇంట్లోనూ ఏర్పాటు చేసుకుంటారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత. ఈ చెట్టు పేరే మనము క్రిస్మస్ చెట్టు అంటాం. ఎందుకంటే అది క్రిస్మస్ రోజు ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి. అదే దాని ప్రత్యేకత. ఈ చెట్టును రంగురంగుల కాగితాలతోనూ, కాగితపు నక్షత్రాలతోనూ, చిరు గంటలతోనూ, చిన్న చిన్న గాజు గోళాలతోనూ అలంకరిస్తారు. ఈ చెట్టును బాగా అలంకరించేసి రంగురంగుల కాగితాలు, చిన్న చిన్నవి బాల్స్ లాగా ఉంటాయి కదా! మెరుస్తూ ఉంటాయి. అలాగే చిన్న చిన్న నక్షత్రాలు వీటన్నిటితోనూ బాగా చెట్టుని అలంకరిస్తారు. క్రిస్మస్ రోజున బంధువుల ఇళ్లకు, మిత్రుల ఇళ్లకు వెళ్లి ప్రేమాభిమానాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతారు. క్రిస్మస్ రోజు బంధువులకి, స్నేహితుల ఇళ్ళకి వెళ్లి వాళ్ళకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారు. ఆ విధంగా అందరూ కలిసి క్రిస్మస్ పండుగని చాలా బాగా జరుపుకుంటారు. చూసారు గదా! ఇప్పుడు మీరొకసారి మళ్ళీ ఈ మొత్తం కథనాన్ని చదవండి. సరేనా?